మొత్తానికి అమర్‌ని కలుసుకున్న బాగి, అమర్‌తో మాట్లాడిన బాగి. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమర్ పిల్లలు రాథోడ్ వాళ్ళు గుడికి బయలుదేరతారు. బాగి రాథోడ్‌తో నేను ఈరోజు ఆయనకు ఎదురుపడబోతున్నానని చెప్పడంతో రాథోడ్ చాలా ఎక్సైట్‌మెంట్‌తో ఏదేదో మాట్లాడేస్తాడు. ఇంతలో చంబ, మనోహరి రాథోడ్ మాటలు విని రాథోడ్ మీద అనుమానం వస్తుంది. అసలు ఈ రాథోడ్ ఏంటి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అని అనుమానపడుతూ ఉంటారు. అప్పుడు రాథోడ్ వాళ్ళు గుడికి బయలుదేరుతారు. రాథోడ్ దిగగానే మిస్సమ్మ ఎక్కడుందా అని వెతుకుతూ ఉంటాడు. అప్పుడు అమర్, ఏంటి రాథోడ్, ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు రాథోడ్, అది సార్ ఏం లేదు, ఈరోజు శివరాత్రి కదా, గుడిలో చాలామంది ఉన్నట్టున్నారని చూస్తున్నాను అంతే అని చెప్తాడు. అప్పుడు అమర్, ఏంటి రాథోడ్, నిన్ను గత కొద్ది రోజుల నుంచి గమనిస్తున్నాను, కొంచెం తేడాగా ప్రవర్తిస్తున్నావేంటి అని అడుగుతాడు. అప్పుడు రాథోడ్, అయ్యో నా అతి ఆనందం వల్ల, అతి ఎగ్జైట్మెంట్ వల్ల సార్కి నా మీద డౌట్ వచ్చినట్టుంది అని అనుకొని, అయ్యో అదేం లేదు సార్, పదండి లోపలికి అని గుడి లోపలికి వెళతారు. ఇంతలో అమర్ పంతులు గారి దగ్గరకు వెళ్ళి, పంతులు గారు అభిషేకానికి అంతా సిద్ధమేనా అని అడుగుతాడు. అప్పుడు పంతులు, అంతా సిద్ధమేనండి, ఇంక మీదే ఆలస్యం అని అంటాడు. ఇంకోవైపు బాగి దేవుడికి దండం పెట్టుకుంటూ, స్వామి శివయ్య, నేను ఈరోజు ఆయనకు ఎదురుపడబోతున్నాను. ఆయన అడిగే ప్రశ్నలకి నా దగ్గర సమాధానం ఉన్నా చెప్పలేను, చెప్పినా నా దగ్గర సాక్ష్యాలు లేవు, ఆయన నమ్మరు. ఆయనను ఎదుర్కొనే శక్తిని నాకు ప్రసాదించు స్వామి అంటూ దండం పెట్టుకొని, కరుణ ప్రదక్షిణలు చేద్దామా అంటూ ఇద్దరు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఇంకోవైపు అమర్తో పిల్లలు, డాడ్ మేము ప్రదక్షిణలు చేసి వస్తాము అంటూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అప్పుడు అంజు పాపకి మిస్సమ్మ కనిపిస్తుంది. అంజు పాప షాక్ అయ్యి మళ్ళీ ఒకసారి మిస్సమ్మను చూసి మిస్సమ్మ అంటూ పిలుస్తుంది. అప్పుడు అమ్ము, ఆనంద్, ఆకాష్లు అటువైపు చూస్తారు. నిజంగానే మిస్సమ్మ అక్కడ ఉండి ఉంటుంది. అప్పుడు పిల్లలు మిస్సమ్మ అంటూ గట్టిగా పిలుస్తూ పిల్లల వైపు మిస్సమ్మ చూసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటుంది. పిల్లలు పరిగెత్తుకుంటూ వెళ్ళి మిస్సమ్మను హగ్ చేసుకుని ఏడుస్తారు. అప్పుడు మిస్సమ్మ, ఏడవకండమ్మ, అమ్ము, అంజు, ఆనంద్, ఆకాష్, నేను వచ్చేసాను కదా, ఎందుకు ఏడుస్తున్నారు, మీరేడవద్దు, ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండాలి అని అంటుంది. అప్పుడు అంజు పాప, మిస్సమ్మ, ఎందుకు మిస్సమ్మ మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావు, మాకు ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయావు, మేమేం పాపం చేశాము, మా వల్ల నీకేమైనా ఇబ్బంది కలిగిందా, మా అమ్మ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది, నువ్వు కూడా అలాగే మమ్మల్ని మధ్యలో వదిలేసి వెళ్ళిపోయావు అని ఏడుస్తారు. అప్పుడు మిస్సమ్మ, అయ్యో అంజు, అలాంటిదేం లేదు, మీరంటే నాకు చాలా ఇష్టం, నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను అని అంటూ పిల్లల్ని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అమర్ అభిషేకం చేయించటానికి పిల్లల కోసం ఎదురు చూస్తూ వాళ్ళు రాకపోవడంతో తనే పిల్లలను వెతుక్కుంటూ పిలవడానికి వెళతాడు. రాథోడ్ కూడా అమర్ వెనకాల వెళుతూ ఉంటే పిల్లలు మిస్సమ్మను చూసేసినట్టున్నారు. ఇప్పుడు సార్ మిస్సమ్మని కలవబోతున్నాడు, నాకు చాలా సంతోషంగా ఉంది అని అనుకుంటూ అమర్ వెనకాల వెళతాడు. అమర్ పిల్లలను వెతుకుతూ బాగీతో మాట్లాడడం చూసి షాక్ అవుతాడు. అసలు నమ్మలేకపోతాడు. అలాగే షాక్లో నిలబడిపోతాడు. అప్పుడు రాథోడ్ ఏమీ తెలియనట్టు మిస్సమ్మను చూసి, మిస్సమ్మ అంటూ ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతూ, మిస్సమ్మ ఎలా ఉన్నావు మిస్సమ్మ, సార్ మన మిస్సమ్మ సార్ అని అంటూ కవర్ చేస్తూ నటిస్తూ ఉంటాడు. అమర్ బాగి
అమర్ని చూడగానే వచ్చి హగ్ చేసుకుంటుంది. ఇద్దరూ ఎదురెదురుగా నిలబడి ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడు రాథోడ్, అదేంటి సార్, మిస్ అమ్మ మీకు ఎదురు పడినా మీరేం మాట్లాడడం లేదు అని అంటే, అప్పుడు అమర్ లోపల మిస్ అమ్మతో మాట్లాడాలని ఉన్నా, ఎంత ప్రేమ ఉన్నా కూడా బయటకి నన్ను వద్దనుకొని వెళ్ళిన వాళ్ళతో మాట్లాడే అవసరం కానీ ఆలోచన కానీ నాకు లేదు రాథోడ్ అని అంటే, ఆ మాటలు విని మిస్ అమ్మ చాలా బాధపడుతుంది. ఇంటి దగ్గర రాథోడ్ ప్రవర్తనకు అనుమానం వచ్చిన మనోహరి ఒకసారి గుడికి వెళ్ళి ఈ రాథోడ్ ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడో అర్థమవుతుంది అని అనుకుని గుడికి వచ్చి అమర్ పిల్లలు బాగీని చూసిన సీన్ చూసి ఆశ్చర్యంతో షాక్లో అలానే ఉండిపోతుంది. ఇంతలో అమర్, ఇన్ని రోజులు నా బిడ్డని నాకు దూరం చేసిన తనతో నాకు మాట్లాడాలని ఏ మాత్రం లేదు రాథోడ్ అని చెప్తాడు. ఇంతలో మనోహరి ఒకరినొకరు చూసిన బాగీని అమర్కి దగ్గర అవ్వనివ్వకూడదు అని తన మనసులో అనుకుంటూ అమర్కి దాని మీద అసహ్యం కలిగేలా చేయాలి అని అనుకుంటూ, ఏంటి మిస్ అమ్మ, నువ్వు ఇన్ని రోజులు ఏమైపోయావు, ఎందుకని అమర్ని పిల్లలను వదిలేసి వెళ్ళిపోయావు, అమర్ని పెళ్లి చేసుకునే వరకు అమర్ పిల్లలని బాగా చూసుకుంటున్నట్టు నటించావు, ఇప్పుడేమో వాళ్ళని భారంగా భావించి పిల్లలకు సేవ చేసేదేంటి అని అనుకొని వాళ్ళని వదిలేసి దూరంగా వెళ్ళి లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నావా అని అంటుంది. అప్పుడు మిస్ అమ్మకి చాలా కోపం వస్తుంది. కానీ మిస్ అమ్మ, అవునా మనోహరి, నేను ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయానో నీకు తెలీదా అని అంటుంది. అప్పుడు మనోహరికి టెన్షన్ మొదలవుతుంది. ఇంతలో మనోహరి, ఏంటి మిస్ అమ్మ, విషయం నా వైపు తిప్పుతున్నావు, కొంపదీసి నీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి నేనే నువ్వు వెళ్ళటానికి కారణమని చెప్తావా ఏంటి, నీ వాలకం చూస్తే అలానే ఉంది మరి అని అంటూ, అవును అన్నట్టు నా ఫ్రెండ్ అరుంధతి ప్రతిరూపమని, అమర్ అరుంధతి తన కోసం మళ్ళీ పుట్టిందని ఎంతగానో సంతోషపడ్డాడు. అసలు బిడ్డ ఎక్కడుంది, నువ్వొక్కదానివే కనిపిస్తున్నావు, ఏం చేసావు బిడ్డని, ఎక్కడ, తనని కూడా అమర్ నుంచి దూరం చేసి తీసుకువెళ్ళి తనని కూడా దూరం పెట్టేశావా, ఏ ఆశ్రమంలో వదిలేశావు చెప్పు అంటుంది. అప్పుడు రాథోడ్కి ఒళ్ళు మండి, మనోహరి గారు మాటలు జాగ్రత్తగా రానివ్వండి, మా మిస్ అమ్మ అలాంటిది కాదు అని మనోహరిని కోప్పడతాడు. ఇంతలో అమర్ గట్టిగా, రాథోడ్ ఆపు అని రాథోడ్ మీద సీరియస్ అవుతాడు. అప్పుడు మిస్ అమ్మ రాథోడ్ని అమర్ కోపంగా అనగానే మనోహరి తప్పు చెప్పలేదు అన్నట్టుగా అమర్ సమర్థిస్తున్నాడని చాలా అంటే చాలా బాధపడుతూ, ఏమండి అంటే ఈ మనోహరి చెప్పినట్టు నేను మన బిడ్డని వదిలించుకున్నానని మీరు నమ్ముతున్నారా అంటూ ఏడుస్తూ అడుగుతుంది. అప్పుడు అమర్ సైలెంట్గా ఉంటాడు. ఇంతలో పిల్లలు, అవును మిస్ అమ్మ, మా బుజ్జమ్మ, మా చెల్లి ఎక్కడుంది అని అడుగుతారు. అప్పుడు మిస్ అమ్మ ఏడుస్తూ, ఇన్ని రోజులు మీతో పాటు స్కూల్కి వస్తున్నా, మీ ఇంటికి వస్తున్నా, మీకెంతో ఇష్టమైన బుజ్జమ్మే మీ చెల్లి అరుంధతి, నా ప్రాణమైన నా అక్క అని చెప్తుంది. పిల్లలు అమర్ ఆ మాట వినగానే చాలా అంటే చాలా షాక్ అయిపోతారు. మరి అసలు ఏం జరగబోతుంది, అమర్ మిస్ అమ్మని ఇంటికి రానివ్వనున్నాడా, మళ్ళీ తన జీవితంలో అడుగు పెట్టనివ్వనున్నాడా, తనకి ఆ అవకాశం ఇస్తాడా అనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మీద క్లిక్ చేసి ఉంచుకోండి.